2024 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆ వరలక్ష్మి వ్రతం రోజు వినవలసిన వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టి ఒక వ్రతరాజంబను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దానిని చెప్పెది వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణి ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం అనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉందురో అట్టి వ్రతం ఆన తీయవలేనని కోరగా పరమేశ్వరుడిట్లని: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగి చేసుడి వరలక్ష్మి వ్రతంబను శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు శుక్రవారం నాడు చేయవలెననినా పార్వతీదేవి ఇట్లని: ఓ లోకారాజ్య, నీవు ఆనతిచ్చిన ఈ వరలక్ష్మి వ్రతం ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏది? ఏ దేవతను పూజించవలేను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడింది? దీని నెల్లా వివరింపగా వచింపవలేనని ప్రార్థిస్తే పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతం సవిస్తరంగా చెప్పేది వినుము. మగధ దేశమున కుండినంబగు ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అన్న ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినంబును ఉదయంనే మేల్కాంచి స్నానం చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పెదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండును. అట్లుండా ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని, నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులనిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రములను చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేనును జన్మాంతరమును చేసిన పుణ్య విశేషమున నీ దర్శనం నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము నొంద చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతమును భర్తకు మామగారుకు మొదలైన వాండ్రతో చెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణమాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం ఆవశ్యకంగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవి స్వప్నం విన్న స్త్రీలు శ్రావణమాసము ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వారి భాగ్యోదయం వల్ల శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారం వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్గాంచి స్నానములు చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి మండపం ఏర్పరిచి అందుకు ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలశం ఏర్పరిచి ముందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదాను శ్లోకంచే ధ్యాన వాహనాది షోడోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గల్లు గల్లుమని ఒక శబ్దం కలిగెను. అంత కాళ్లను జూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కదా కలిగినవి, పరమానందం పొంది మరి ఒక ప్రదక్షిణం చేయగా అస్తములందు దగద్దాయమైన
మెరియుచుండు నవరత్న ఖచ్చితంబులైన ఆభరణములు ఉండుట గనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణను గావించిన తోడనే స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనముల తోడ నిండియుండును. అంతన స్త్రీలను దోడ్కుని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండును. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలములు ఒసంగి నమస్కారములు చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షాదులను బంధువులతో కలిపి ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు, ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు, వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారిలో చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా ఉందురు. ఈ కథ వినువారులకును చదువువారులకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును.